హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివకృష్ణ వేముల. టాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటి తనంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తే నటుడు శివాజీ. అయితే తాజాగా ఆయన ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారాడు. సినిమా రంగం అయినా రాజకీయ రంగమైనా వీటికి సంబంధించిన ఏ విషయంలో అయినా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తారు. తాజాగా దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం లేపాయి. ఈవెంట్కి హాజరైన ప్రేక్షకులు, అభిమానులు సినిమాకు సంబంధించిన ముచ్చట్లు వింటామని ఎదురు చూస్తున్న వేళ శివాజీ ఆశ్చర్యకరంగా హీరోయిన్స్ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ మీద కామెంట్ చేశాడు. అందం అనేది చీర కట్లో ఉంటుందని, హీరోయిన్స్ ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ ధరించకూడదని ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన చేసిన కామెంట్ కన్నా ఉపయోగించిన పదజాలమే దీనికి ముఖ్య కారణమైంది. దీని మీద ఇప్పటికే టాలీవుడ్ లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. యాంకర్ అనసూయ భరద్వాజ్, సింగర్ చిన్మయ్, హీరోయిన్స్ నిధి అగర్వాల్, పాయల్ రాజ్పుత్ తదితరులు ప్రముఖులు దీని మీద ఇప్పటికే స్పందించారు. మా బాడీ మా ఇష్టం అంటూ వాళ్ళు ఇప్పటికే తెలియజేయక తప్పు అనేది దుస్తుల్లో కాదని చూసే చూపులో ఉంటుందని మహిళా సంఘాలు ఆరోపించాడు. మహిళల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ మీద ఇలాంటి కామెంట్ చేయటం మంచి పద్ధతి కాదని సోషల్ మీడియాలో సైతం ఆరోపణలు చేస్తున్నాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మరో కొంతమంది ఈయనకు సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చగా శివాజీ స్పందించక తప్పలేదు. ఆవేశంలో కొన్ని పదాలు నోరు జారినట్టు శివాజీ ఒప్పుకున్నాడు. ఈ మేరకు బాధపడిన మహిళలందరికీ ఆయన బహిరంగంగా సారీ చెప్పాడు. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలు ఎవరినో కించపరచాలనే ఉద్దేశంతో చేసినవి కాదని, ఎవరైనా బాధపడుంటే క్షమాపణలు చెప్తున్నానని ఆయన అన్నాడు. అయితే ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగా దీని ప్రభావం ఆయన తీపోయే కొత్త సినిమాల మీద కానీ, ఆయన కెరీర్ మీద కానీ ఆయన ప్రభావం చూపించే అవకాశం ఉండొచ్చని సినిమా వర్గాల్లో చర్చ జరుగుతున్నది.